తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. కాసేపట్లో అసెంబ్లీలో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం శాసనసభతో పాటుగా మండలిలో ప్రవేశపెట్టనుంది. శాసనసభలో బట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పద్దును ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. కాసేపట్లో అసెంబ్లీలో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం శాసనసభతో పాటు మండలిలో ప్రవేశపెట్టనుంది. శాసనసభలో బట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పద్దును ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, కాసేపట్లో అసెంబ్లీలో ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఆమెని. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ కేబినెట్ 2024-2025 బడ్జెట్కి ఆమోద ముద్ర వేసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ బడ్జెట్కి ఆమోద ముద్ర పడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మరికాసేపట్లో అంటే మధ్యాహ్నం 12 గంటలకి అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. అదేవిధంగా మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కేబినెట్ సమావేశంలో 2024-2025 బడ్జెట్కి సంబంధించినటువంటి అంశంపైన ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క మంత్రివర్గ సభ్యులందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బడ్జెట్ని వివరించడం జరిగింది. ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపైన సభ్యులందరికీ కూడా ఆర్థిక శాఖ మంత్రి తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దాంట్లో భాగంగానే ఆ బడ్జెట్కి ఆమోద ముద్ర వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఈ సంవత్సరం బడ్జెట్ 2,80,000 నుంచి 2,90,000 వరకు కూడా బడ్జెట్ ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే. ముఖ్యంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా 2,75,891 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెడితే దానికి మరొక 10 నుంచి 15,000 కోట్లు అదనంగా జోడించి 2,90,000 కోట్లకి బడ్జెట్ని ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు కేంద్రం నుంచి గ్రాంట్లు ఏవి రానటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ రాబడులకు సంబంధించి రాష్ట్ర ఆదాయానికి సంబంధించి దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్ని కూడా ఆమోద ముద్ర వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ముఖ్యంగా కేంద్రం నుంచి వెనుకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించి కానీ అదేవిధంగా నీటిపారుదల శాఖకు సంబంధించి ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించి కొంత గ్రాంట్లు రిలీజ్ చేస్తారనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ కేంద్ర బడ్జెట్లో మాత్రం మొండి చేయి చూపించడంతో రాష్ట్ర రాబడులకు సంబంధించినటువంటి ఆదాయానికి అనుగుణంగానే ప్రస్తుతం ఈ బడ్జెట్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ బడ్జెట్లో అంటే 2024-25 బడ్జెట్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా
ప్రధానంగా వ్యవసాయ రంగంతో పాటు అదేవిధంగా విద్యుత్ రంగం, అదేవిధంగా సాగునీటికి సంబంధించినటువంటి రంగంతో పాటు మరొక వైపు ప్రభుత్వం 6 గ్యారంటీలకు సంబంధించి సంక్షేమ పథకాలు, ఈ 4 అంశాలకు సంబంధించి ముఖ్యంగా బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు రాష్ట్రంలో రైతు రుణమాఫీని ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి దాదాపు 50,000 కోట్లకు పైగా కూడా వెచ్చించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్ల అమౌంట్ అవసరమవుతున్నటువంటి నేపథ్యంలో 31,000 కోట్లు రైతు రుణమాఫీకి, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి మరొక 15,000 కోట్ల రూపాయలతో పాటు మరొకవైపు రైతు బీమాకు సంబంధించినటువంటి మరొక 7,000 కోట్ల రూపాయలు వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వ్యవసాయ రంగానికి అధికంగా నిధులు కేటాయించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు మరొకవైపు సాగునీటి రంగానికి సంబంధించినటువంటి అంశంలో ప్రాజెక్టులకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి కానీ, సీతారాం కానీ, దాయాదులకు సంబంధించినటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించి కూడా అధికంగా నిధులు కేటాయించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు మరొకవైపు విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే బకాయిలు ఉన్నాయి. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 200 లోపు యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ రంగానికి కూడా అధికంగా బడ్జెట్ కేటాయించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు మరొకవైపు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీ పథకాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా అధికంగా ఆ 6 గ్యారంటీలకి నిధులు కేటాయించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఈ బడ్జెట్కి అనుగుణంగానే ఎఫ్ఆర్బిఎంకి లోబడి అప్పులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో 68,000 కోట్ల వరకు కూడా ఎఫ్ఆర్బిఎంకి లోబడి అప్పులని వెసులుబాటు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దాన్ని ఈ బడ్జెట్లో కూడా కొనసాగించేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఈ బడ్జెట్కి సంబంధించి మాత్రం పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో 12 గంటలకి బట్టి విక్రమార్క బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటటువంటి సమయంలో ప్రధానంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కేసీఆర్ వస్తారా రారనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మరొకవైపు కాంగ్రెస్ నేతలు ఒకటే విమర్శిస్తున్నారు. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టేటటువంటి టైంలో చర్చ ఉండదు కాబట్టి కేసీఆర్ హాజరవుతున్నారు. బడ్జెట్ పైన చర్చ జరిగేటటువంటి సమయంలో మాత్రం కేసీఆర్ హాజరవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదనేటటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కానీ ఇతర అవినీతికి సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ని ప్రశ్నిస్తారనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఓన్లీ బడ్జెట్ను ప్రవేశపెట్టేటటువంటి సమయంలో మాత్రమే ఆయన హాజరయ్యేటందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి కేసీఆర్ వస్తారా లేదా అన్నది చూడాలి. తర్వాత బడ్జెట్ పైన చర్చ జరిగేటటువంటి సమయంలో కేసీఆర్ వస్తారా లేదా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మొత్తానికైతే ఈ మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 12 గంటలకి అసెంబ్లీలో అదేవిధంగా మండలిలో బడ్జెట్ని అదేవిధంగా బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ప్రవేశపెట్టబోతున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.